హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు తెలిసిందే కదా, ఈ వరల్డ్ అంతా నడుస్తుంది టెక్నాలజీ మీదే అని. మరి అలాంటి ఐటీ ఇండస్ట్రీలో కోడింగ్ వస్తేనే జాబ్ వస్తుంది, అంతే కదా. బట్ కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, బట్ హై ప్యాకేజ్తో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి? సింపుల్గా నాన్ కోడింగ్ ఆర్ నాన్ ఐటీ జాబ్స్ని చూస్ చేసుకోవాలి. సో అందులో బెస్ట్ పిక్స్ని నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద లైక్ బటన్. సో ఈ జాబ్ కి మనం సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ కూడా రాయనవసరం లేదు, విచ్ ఇస్ కంప్లీట్లీ నాన్ కోడింగ్. అండ్ ఇది మనల్ని ఆల్వేస్ క్రియేటివ్ గా ఉంచుతుంది. ఎవరైతే 24 hours క్రియేటివ్ గా థింక్ చేద్దాం, యాక్టివ్ గా ఉందాం, గ్రూప్స్ లో ఉందాం అనుకుంటారో వాళ్ళు డెఫినెట్ గా ఈ జానర్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనమాట. ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో ప్రాజెక్ట్ మేనేజర్స్ కంపెనీలో చాలా చాలా క్రూషియల్ రోల్ అనేది అయితే ప్లే చేస్తారు. వీళ్ళు ఆ ఆర్గనైజేషన్ ఆర్ కంపెనీలో థింగ్స్ అన్ని ఆర్గనైజ్డ్ గా ఉండేలా చూస్తారు. అండ్ అలాగే ఏదైనా ప్రాజెక్ట్ అనుకుంటే అది ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ మేనేజర్స్ దే మెయిన్ రోల్ అవుతుంది. అండ్ అలాగే ప్రతి ప్రాజెక్ట్ కి ఒక బడ్జెట్ అనేది సెట్ చేస్తారు కదా, ఆ ప్రాజెక్ట్ ని ఇన్ టైంలో విత్ ఇన్ బడ్జెట్ లో కంప్లీట్ చేయడానికి ప్రాజెక్ట్ మేనేజర్స్ అనే వాళ్ళు వర్క్ చేస్తారనమాట. సో ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కి సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ కూడా అవసరం లేదు. అండ్ క్రియేటివ్ గా ఉన్న వాళ్ళైతే బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ సెకండ్ రోల్ వచ్చేసి బిజినెస్ అనాలిసిస్. సో ఏదైనా కంపెనీలో బిజినెస్ అనాలిసిస్ ఏం చేస్తారంటే టెక్నాలజీకి అండ్ అలాగే ఇటు బిజినెస్ కి రెండింటికి మధ్యలో బ్రిడ్జ్ లో వర్క్ చేస్తారు. వీళ్ళు టెక్నాలజీని ఈ కంపెనీని బోత్ అసిస్ట్ చేస్తూ ఉంటారు. సో కంపెనీ రీచ్ పెరగడం కోసం ఎలాంటి టెక్నాలజీ యూస్ చేస్తే బెటర్ అనేసి వీళ్ళైతే డిసైడ్ చేస్తారు. అండ్ ఈ జాబ్ కోసం ఆబ్వియస్లీ మనం మాట్లాడుకుంటుంది జీరో కోడింగ్ కాబట్టి దీనికి కూడా కోడింగ్ అవసరం లేదు. సర్టిఫికేషన్స్ కోర్స్ చేసిన ఆర్ఎల్స్ మీరు ఈ ఫీల్డ్ లో డిగ్రీ ఆర్ బీటెక్ చేసిన ఈజీగా ఇలాంటి జాబ్స్ అయితే మీరు క్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్యూఏ టెస్టర్స్. మీకు తెలుసు కదా, మాన్యువల్ టెస్టింగ్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ అని రెండు ఉంటాయని. సో ఏంటంటే ఒక కంపెనీ ఏదైనా టెక్నాలజీని కానీ ఏదైనా ప్రొడక్ట్ కానీ రిలీజ్ చేయడానికి ముందు వీళ్ళు టెస్ట్ చేసి అందులో ఏమైనా బగ్స్ ఉన్నాయో లేదో చెప్తారు. అండ్ అది రిలీజ్ అవడానికి ముందు పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుందా లేదా అని పూర్తి బాధ్యత తీసుకోవాల్సింది ఈ టెస్టర్సే. సో టెస్టింగ్ చేసే వాళ్ళకి కూడా హై ప్యాకేజ్ ఉంటుంది. అండ్ కోడింగ్ నాలెడ్జ్ అంతగా లేకపోయినా పర్వాలేదు. ప్లీజ్ డోంట్ కాల్ హరి. సో నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ రిసోర్స్. మనందరికీ తెలిసిందే, మనకి జాబ్ రావాలంటే ఆ కంపెనీ నుంచి ఫస్ట్ మనం చూసే పర్సన్ హెచ్ఆర్ఏ. ఈ హెచ్ఆర్ ప్రొఫెషనల్స్ ప్రతి కంపెనీకి చాలా ఇంపార్టెంట్. అండ్ వీళ్ళ లేనిదే కంపెనీ నడవదు. అండ్ వీళ్ళ బాధ్యత ఏంటి? పీపుల్ని హైర్ చేయడం, పీపుల్కి ట్రైనింగ్ ఇవ్వడం, అండ్ అలాగే రైట్ పర్సన్ని రైట్ ప్లేస్ లో పెట్టాలి. అంటే ఇప్పుడు ఏదైనా పర్సన్ వాళ్ళు హైర్ చేసుకుంటుంటే వాళ్ళు ఉన్న టాలెంట్ కి తనకి సెట్ అయ్యే రోల్ ఇవ్వాలి. సో అది చాలా కష్టమైంది ఆబ్వియస్లీ కదా. వచ్చిన స్కిల్ ని వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు ఏ జాబ్ కి అయితే సూట్ అవుతారో వాళ్ళని కరెక్ట్ గా అక్కడ ప్లేస్ చేయాలి. హెచ్ఆర్ మేనేజర్స్ చేసే పని అనమాట. దీంట్లో కూడా కోడింగ్ అక్కర్లేదు. ఎంబీఏ హెచ్ఆర్ చేసినా ఆర్ ఎల్స్ రిలేటెడ్ ఏమైనా కోర్సెస్ చేసినా సరే హెచ్ఆర్ గా సెటిల్ అవ్వచ్చు. అది నేను కొత్తగా చెప్పక్కర్లేదు. హెచ్ఆర్స్ అంటే వాళ్ళ జాబ్ ఆబ్వియస్లీ తెలిసిందే కదా అందరికి. నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్. అఫ్ కోర్స్ ఐటీ ఇండస్ట్రీలో కూడా మార్కెటర్స్ కావాలి. మార్కెటింగ్ అంటే డిజిటల్ మార్కెటర్స్ అని నేను చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైనా ఒక కంపెనీ ఒక ప్రొడక్ట్ ని కానీ ఏదైనా టెక్నాలజీని కానీ ఈ వరల్డ్ ముందు ప్రజెంట్ చేయాలనుకుంటే డెఫినెట్లీ మార్కెటర్స్ కావాలి, వేర్ దే విల్ ప్రమోట్ దేర్ టెక్. సో వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ లో కానీ సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు, డిజిటల్ మార్కెటింగ్ అంటారు. సో వీళ్ళు ఏంటంటే ఆ టెక్నాలజీని ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు కూడా క్లయింట్స్ తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు. సో డిజిటల్ మార్కెటర్స్ కూడా కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా హై పేయింగ్ జాబ్స్ అయితే తెచ్చుకోవచ్చు. సేల్స్ అండ్ అకౌంట్ మేనేజ్మెంట్. అఫ్ కోర్స్ మనకి తెలుసు ఐటీ ఇండస్ట్రీలో ప్రతి పర్సన్ బయట ఎలా జాబ్స్ అయితే ఉంటాయో ఒక ఐటీ కంపెనీలో కూడా జీరో కోడింగ్ నుంచి థౌజండ్స్ ఆఫ్ లైన్స్ కోడ్ రాసే వాళ్ళ వరకు ప్రతి జాబ్ ఉంటుంది. అండ్ అలాగే ఎవ్రీ స్టెప్ ఈజ్ ఇంపార్టెంట్. అందులో నెక్స్ట్ వచ్చేసి సేల్స్ అండ్ అకౌంటెంట్. సో సేల్స్ పర్సన్ లేనిదే వాళ్ళ ప్రొడక్ట్ ఉంది అని ఎలా తెలుస్తుంది? అఫ్ కోర్స్ డిజిటల్ మార్కెటర్స్ ప్రమోట్ చేస్తారు. సో ప్రమోట్ చేసిన దాన్ని సేల్ చేయాలంటే సేల్స్ పర్సన్ అనే వాళ్ళు కావాలి. అండ్ అకౌంట్ మేనేజర్స్ ఏంటంటే క్లయింట్స్ యొక్క అకౌంట్స్ ని మేనేజ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళ పని అయితే ఇది. సో సేల్స్ పర్సన్స్ గా అయినా ఆర్ఎల్స్ అకౌంట్ మేనేజర్స్ అయినా ఐటీ కంపెనీ వాళ్ళు హైర్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు కూడా రిక్వైర్మెంట్ చాలా చాలా ఉంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ వచ్చేసి ఆపరేషన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఆపరేషన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెషనల్స్ ఏం చేస్తారంటే మార్నింగ్ ఆఫీస్ లో లైట్ టర్న్ అయిన దగ్గర నుంచి డే టు డే యాక్టివిటీస్ అన్ని ప్రాపర్ గా వెళ్తున్నాయా లేదా, టాస్క్స్ అన్ని విత్ ఇన్ టైమ్ లో కంప్లీట్ అవుతున్నాయా లేదా అని చూసుకోవాల్సింది వీళ్ళే. అండ్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ వచ్చేసరికి దానికి రిలేటెడ్ టాస్క్ అన్ని వాళ్ళు కంప్లీట్ చేస్తారు. ఈ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు
ఆ కంపెనీలో జరిగే ప్రతి టాస్క్ ఇన్ టైంలో అవుతుందా లేదని అప్డేటెడ్గా ఉంటారు. వీళ్ళ లేనిదే అఫ్ కోర్స్ ఏ పని జరగదు. వీళ్ళు అని అంటున్నానంటే కంపెనీలో ఎవరు లేదే ఏ పని జరగదు. సో వెదర్ ఇట్ ఈస్ ఎన్ ఐటీ ఆర్ నాన్ ఐటీ, ఇది పూర్తిగా మీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నాకు కోడింగ్ అంటే ఇష్టం, బట్ నాకు క్రియేటివ్గా ఉండడం ఎట్ ద సేమ్ టైం ఇష్టం. సో నాకు డెవలపరా ప్రాజెక్ట్ మేనేజరా అని ముందు పెడితే నేను ఆబ్వియస్లీ ప్రాజెక్ట్ మేనేజ్మెంటే చూస్ చేసుకుంటాను. సో అలా మీరు మీ ఇంట్రెస్ట్ ఏముందో దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి. కానీ ఎవరో ఏదో చెప్పారని చెప్పో లేదంటే ఇది తప్ప ఇంకా వేరే ఆప్షన్స్ ఏమీ తెలియదనో మాత్రం మీ కెరియర్ని చూస్ చేసుకుని టైం వేస్ట్ చేసి పాడు చేసుకోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.